జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనలో వెళ్ళి అక్కడ పర్యటించే మీడియాతో మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటంపై మీరేమంటారు? ఆయన ఒక జైలు పక్షి అండి. జైలు పక్షి కాబట్టి ఎవరు జైల్లో ఉన్నా వాళ్ళు తప్పు చేశారని అందరికీ ప్రజలకి తెలుసు, ఆయనకి తెలుసు. కానీ ఆయన ఒక శాడిస్ట్ గా మారి జైల్లో ఉన్న వాళ్ళని, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వాళ్ళని ఖండించకపోగా అక్కడికి వెళ్ళి ఇంకా అంతకుముందు అసభ్యంగా మాట్లాడిన వాళ్ళ పార్టీ మనుషుల్ని ఇంకా సమర్థించుకుంటూ ఆయన స్థాయిని ఇంకా దిగదార్చుకుంటున్నారండి. జనాల్లో, ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఆయన చేసే పనులు, ప్రజల సమస్యలు ఉన్నాయి, వాటి మీద పోరాడండి. ఏదన్నా పథకాలు అందలేదా ఏంటి అనేది వాకప్ చేసి వాటి మీద మీరు పోరాడితే ప్రజల్లో మీకు మైలేజ్ వస్తుంది. కానీ ఇలాంటివి చేయడం వల్ల ఇప్పటికే దిగజారిపోయి ఉన్నారు 11 సీట్లు. ఇక రాను రాను మీకు ఆ స్థాయి కూడా ఉండదు. చేసే ఈ పనుల వల్ల ఇక మీ స్థాయి పడిపోయింది. మిమ్మల్ని ఒక జోకర్లా చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో. అంటే ఇప్పుడు అందరు పోలీసులు వస్తుంటే సెక్యూరిటీగా చాలా 2000 మంది దాకా ఉంటున్నారు, అది ఇదని కావాలని నన్ను కట్టడి చేస్తున్నారు, ఎక్కడ అది ఇదని మాట్లాడుతున్నాను. పేటీఎం మనుషులు పెట్టుకొని అంతకుముందు అక్కడ వెళ్ళినప్పుడు కూడా హెలికాప్టర్ మీద దాడి చేయించారు, అక్కడ మాకు భద్రత కల్పించలేదని చెప్పారు. ఈ రోజు ఏమో ఎక్కువ వీళ్ళు వేసుకెళ్లే జనాలని కావాలని జన సమీకరణ చేసి మందు ఎలక్షన్ లో కామన్ గా చేస్తుంటే అలాంటి ఇంకా బుద్ధి పోక ఆయనకి అలాంటి చేస్తా జనాలను పోగేసుకొచ్చి వాళ్లే తన్నించుకొని వాళ్లే తోసుకొని ఇలాంటి లేనిపోని అపోహలకు ప్రజల్లో సృష్టిద్దామని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎటువంటి అవకాశం లేదు. అంటే చంద్రబాబు నాయుడు కావాలని అరెస్టులు చేపిస్తున్నాడు, మాట్లాడుతున్నారు. ప్రజలకి తెలుసండి. ఇప్పుడు అరెస్టులు జరుగుతున్నాయి చూస్తున్నారు. వాళ్ళకి అన్ని విధాల అవకాశాలు ఇచ్చి వాళ్ళ కోర్టుల చుట్టూ తిరిగి సాక్ష్యాధారాలు చూపించాక కోర్టులు ఇక నీకు ఏ దారి లేదా వెళ్ళి లొంగిపో అనే వరకు పోయిన తర్వాతే అరెస్ట్ చేస్తున్నారు. కానీ ఏంలాగా అర్ధరాత్రి గోడలు దూకి పోలీసుల్ని వాళ్ళని తీసుకెళ్లి ఆ రోజులు ఈ రోజులు ప్రజలకు గుర్తున్నాయండి. ప్రతిదీ బేరే చేసుకుంటున్నారు. ఎటువంటి అవకాశం లేదు అలాంటి. అంటే జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తున్నాను, నెక్స్ట్ నేను వస్తాను, నెక్స్ట్ మీరు అందరిని గుర్తు పెట్టుకున్నారు, అలా మాట్లాడొచ్చు అంటారు. అసలు ఆయనకి మతి భ్రమించిందని డౌట్ అండి. లోకేష్ బాబు గారు వీళ్ళు కూడా అంటున్నారు కదా ఆయనకి మానసికంగా సరిగా లేదని. నెక్స్ట్ వస్తాను ఎప్పుడో 4 ఏళ్ల సంగతి. ఆయన ఇప్పుడే ప్రజల్లో నేను చీకొట్టి, ఇప్పుడు నేను ప్రజల్లోనే లేవు, నువ్వు ఎప్పుడో ప్యాలెస్ నుండి ఎప్పుడు అసలు ఆంధ్ర మీ నాయకులకే నువ్వు అందుబాటులో లేవు. ఇక నేను జనాలు ఎలా గుర్తుపెట్టుకొని నిన్ను మళ్ళీ తీసుకొస్తారని అనుకుంటున్నాడు. ఆయన కల్లా కూడా జరిగే పని కాదండి, అదంతా ఆయన ఊహ. జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనలో పర్యటిస్తూ మీడియాతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ కాలం లాగా ఉంది, మాట్లాడే స్వేచ్ఛ లేదు, ఏమైనా పథకాలు రావట్లేదు అని అంటే తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలన్నీ అలాగే ఉంటాయండి. జగన్మోహన్ రెడ్డి ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా ఇలాగే అన్ని చెట్లు కొట్టించుకొని పరదాలు అడ్డం పెట్టించుకొని ఏ కార్యక్రమానికైనా అలాగే వచ్చారు తప్పితే ఏ రోజు కూడా డైరెక్ట్ గా జనాలను కలిసి మీకు ఇది కావాలా అది కావాలా అని అడిగిందే లేదు. అది కాకుండా ఇవాళ నెల్లూరు పర్యటన, మొన్న ఇక్కడ పర్యటనకు వచ్చారు, ఒక మనిషి చచ్చిపోయాడు, ఎవరో పట్టించుకోకుండా వాళ్ళని వదిలేశారు, అలాగే రోడ్డు మీద వదిలేశారు. తర్వాత వాళ్ళని పిలుచుకొచ్చి ఏదో చెప్పారు, అది అవ్వలేదు. అలాగే ఇప్పుడు కూడా నెల్లూరు పర్యటన వెళ్ళి ఏదో గొడవ చేసి ఏంటి ఏదో ఆయన లబ్ధి పొందామని అని అంతకు మించి ఆయన చేసే కార్యక్రమం ఏమి లేదండి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు మాట్లాడే స్వేచ్ఛ లేదంటున్నాడు కదా ఈ గవర్నమెంట్ లో. ఏమండి ఇప్పుడు లేదా అప్పుడు లేదా? మేము ఒకప్పుడు ఏదైనా ఇబ్బంది ఉందని బయటకు వచ్చి మాట్లాడాలంటే ఆయన గవర్నమెంట్ ఉండగా మాట్లాడలేకపోయాం. మేము స్వచ్ఛందంగా మేము వచ్చినా కానీ మేము మాట్లాడలేకపోయాం. పార్టీకి సంబంధం లేకుండా కూడా ఏం కేసు పెడతారో, ఏం రాలేదంటే ఏం పెడతారని భయపడేవాళ్ళం. ఇవాళ అదేం లేదండి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్న, కొంతసేపు ఏమో బీహార్ లాగా ఉందని, కొంచెం ఎమర్జెన్సీ కాలంలో ఉందని మాట్లాడుతున్నాను. ఆయన అంటే సరిపోయిద్దా ఏంటండి? జనాలు అనాలి. ఆయన అంటే సరిపోదు, జనాలు అనాలి. జనాల్లో కూడా ఏమైనా ఇవ్వట్లేదని జనాలు అంటే తప్పితే గానీ ఆయన ఒక్కడే అనుకుంటే, ఆయన ఒక్కడే ఏదో 10 మంది 10 రూపాయలు తీసుకెళ్తేనో అది జైలు కొడితేనో కాదండి. అంటే ఇప్పుడు రోడ్లన్నీ గొంతులు తవ్వేసేసి పెట్టేశారు, నేను వస్తున్నానని తెలిసి సందులన్నీ అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? అలా గుంటలు తవ్వే ఉద్దేశం ఉంటే ఆయన అప్పుడు పన్ని గుంటలు అయి ఉంటాయి, కానీ ఇప్పుడు నుంచి పూడ్చుకుంటూ వచ్చారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళే కానీ రోడ్లు వేసింది ఒక తట్ట మట్టి పోయలేదండి అక్కడ. ఇంతకుముందు మరి రాజధానులు 3 అన్నారు, 3 దానిలో ఎక్కడన్నా ఒక బిల్డింగ్ కట్టారు వీళ్ళు? ఒక్క బిల్డింగ్ కానీ ఎక్కడన్నా ఒక సిమెంట్ పోసారా? పోయలేదు. చేసే వాళ్ళని ఎందుకండి చెడగొడతాం? అంటే ఇప్పుడు అన్నాడు మిథున్ రెడ్డి కానీ వీళ్ళందరూ అమాయకులు, కావాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ కావాలని అరెస్టులు చేస్తున్నారు, లిక్కర్ స్కామ్ అలాంటిది ఏం జరగలేదు, అది ఇదని మాట్లాడుతున్నాడు కదా. ఏమన్నా జరగకపోతే, స్కామ్ అనేది జరగకపోతే ఈడీను సిబిఐ ఎందుకు వస్తారండి? మన 11 కోట్లు దొరికినాయి, ఎందుకు దొరుకుతాయండి? చెయ్యకపోతే ఇప్పుడు వీళ్ళేమి ఇది కాదు కదా, ప్రతివాదులు కాదు వీళ్ళంతా ఆల్రెడీ లిక్కర్ స్కామ్లు దుబ్బారని చెప్పిన తర్వాతే మనం టీవీలో చూస్తున్నాం. ఏ రోజు 11 కోట్లు దొరికినాయి, ఎవరు డబ్బులు అండి అయ్యి?
మళ్ళీ టీవీలోనే వస్తుంది న్యూస్, బంగారం కొన్నారు వీళ్ళు 500 కోట్లు పెట్టి 5,000 కోట్లు పెట్టి బంగారం కొన్నారు, ఇలాంటి గోల్డ్ ఉన్నాయి. ఇంకా వాళ్ళు మెల్లగా లాగుతారండి. సిబిఐ అంత ఖాళీగా కూర్చొని మిథున్ రెడ్డి కానీ సిట్ అయినా, సిబిఐ అయినా సిట్ అయినా లేకపోతే ఎవరైనా కానీ ఏమి వాళ్ళ రూల్ ప్రకారం వెళ్తారు తప్పితే ప్రత్యేకంగా వీళ్ళు ఏమైనా కావాలని ఎవరు కేసు పెట్టరండి. అంటే నేను పర్యటించకుండా చేయడానికి పోలీసులు భారీగా పెట్టేస్తున్నారు ఈ గవర్నమెంట్. ఎక్కడ పర్యటించకుండా ప్రజల్ని దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు, ప్రజలు నా దగ్గర కలవనివ్వకుండా చేస్తున్నారు, అది ఇదని మాట్లాడు. అవన్నీ తప్పుడు మాటలండి. గవర్నమెంట్ మీద ఏదో నీళ్ళు చల్లే అదే మన బురద చల్లే మాటలు తప్పితే అండి అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మేము లా అండ్ ఆర్డర్ చూస్తున్నాం, తెల్లాలేస్తే టీవీలో మాకు కనబడుతుంది. ఎక్కడ మన అలాగనే కదండి, ఇలా ఇక్కడ టైర్ కింద మనిషి పడినా కానీ లాగిచ్చి వెళ్ళిపోయారనే కదా. ఇస్తే సెక్యూరిటీ ఎక్కువ ఇస్తే ఒక బాధ, సెక్యూరిటీ ఇవ్వకపోతే ఇంకొక బాధ, ఇవ్వలేదని చెప్తారు. అవన్నీ ఫేక్ అండి, ప్రచారమే ఫేక్ అండి. ఫేక్ మాజీ మంత్రి కూడా ఫేకేనండి. నెల్లూరు పర్యటనలో నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మహిళల్ని కించపరిచే వాళ్ళని పరామర్శించడం, జైలుకి వెళ్ళే వాళ్ళని పరామర్శించడంపై మీరేమని అంటారు? అసలు మొత్తం బ్యాచ్ అంతా ఆడపిల్లలు అల్లరి చేయటం, ఇటువంటి దిగ్గజాలుగా గొడవలు పెట్టేవాళ్ళండి. వీళ్ళంతా గతంలో ఎన్నో ఆడపిల్లలను అవమానించి కించపరిచిన వాళ్ళని పలకరిస్తున్నాడే తప్ప అంతకుముందు సెక్యూరిటీ లేదా అది లేదు ఇది లేని అల్లరి చేసి ఆ హెలికాప్టర్ దగ్గర దౌర్జన్యాలు చేసి ఇప్పుడు ఎంతో సెక్యూరిటీ ఇచ్చినా కూడా ఉపయోగించుకోకుండా అందరినీ వ్యతిరేకిస్తున్నాడు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు ఈ గవర్నమెంట్ తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తుంది. తప్పుడు కేసులు ఎవరు పెట్టరండి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళే వెళ్ళిపోతారు లోపలికి. చాలా మంది చెప్తున్నారు, వాళ్ళే అంటున్నారు న్యాయం ఊరుకోదని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. ఎవరు తప్పు చేసినా ఊరుకోదు ఈ ప్రభుత్వం. అంటే లిక్కర్ స్కామ్ లో మేము ఎటువంటి తప్పు చేయలేదు, మిథున్ రెడ్డి గాని వాళ్ళు గాని కావాలనే చంద్రబాబు నాయుడు కక్షపూర్తంగా వ్యవహరిస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. తప్పుడు చేయకుండా లిక్కర్ కేసు లేకుండా అన్ని కోర్టులు ఎలా దొరుకుతాయండి? ఎవరికల్లే కోర్టులు తీసుకుని జైలు నుండి పారిపోయాడు. మొన్న జైలు నుండి అక్కడ నుండి పారిపోయాడు బైరెడ్డి శివరెడ్డి ఎవరాడు పారిపోతున్నాడు. తప్పు చేయకపోతే ఎందుకు పారిపోతారు? తప్పు చేస్తే ఎవడు ఊరుకోరు, ఎవరినన్నా శిక్షించాల్సిందే. తప్పే. అంటే ఇప్పుడు అసలు 11 కోట్లు మాయ కాదంటున్నారు కదా. ఎందుకు కాదు? 11 కోట్లు ఎక్కడ దొరికినాయండి? నిన్న గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఏం చేశారు వాళ్ళు? భార్యాభర్తలు వెళ్ళి మమ్మల్ని క్షమించండి, అది చెప్పండి ఇది చెప్పండి అని చెప్పేసి వెళ్ళారు గవర్నర్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు వెళ్ళారు? మొన్న గవర్నర్ దగ్గరికి దానికోసం వెళ్ళారు. ఎవరు ఊరుకోరు. లిక్కర్ కేసు ఉంది, చాలా కేసులు ఉన్నాయి. ఇవన్నీ త్వరలో అన్ని బయటకు వస్తాయి. అమాయకులు అంట కదా. ఎవరు అమాయకులు కాదండి. ఎవరు అమాయకులు? పేరునాడు అమాయకుడు, కొడాలని అమాయకుడు. ఎవరు అమాయకుడు? ఇప్పుడు బాధలు పడ్డాడు, అనవసరంగా వచ్చి నాన్న బాధలు పడుతున్నాడు. వీళ్ళందరికీ ఉన్నాయి. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు, వాడికి కూడా ఉన్నాయి. ఇప్పుడు నిన్న తురక కిషోర్ గారిది ఏమైంది? అలాడు పెద్ద గగ్గోలు చేస్తుంది అక్కడ. ఆడు చేసిన వీడియో చూపిస్తున్నా కానీ అది మారట్లా. అది ఎన్ని దౌర్జన్యాలు చేశాడు. సెంట్రల్ ఎమ్మెల్యే బాణవమ్మ గారి మీద దౌర్జన్యం ఎత్తాడు అక్కడ. ఎన్ని చూస్తున్నారు వీడియో, ప్రజలందరూ చూస్తున్నారు. ఎవరు మంచి ఉన్నారు, ఎవరు ఎలా చేస్తున్నారు అని ప్రజలు చూస్తున్నారు. దాని మీద ప్రతి వీడియో చూస్తున్నారు ప్రజలు, ప్రతి టీవీ వార్తలు అన్ని చూస్తున్నారు ఇవాళ.